నెల్లూరు రూరల్లో మహానాడు ఏర్పాట్లపై టీడీపీ కీలక సమావేశం. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతం చేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలతో మహానాడు ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 26వ తేదీ నాటికి అన్ని క్లస్టర్లలో మహానాడు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. హైబ్రిడ్ విధానంలో తొలిసారిగా మహానాడు నిర్వహిస్తున్నామని, ప్రతి క్లస్టర్ పరిధిలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని వర్చువల్ గా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రతి కార్యకర్త మహానాడు కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. ప్రజలతో మమేకమై పనిచేసేవారే నిజమైన నాయకులని, యువత ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నాయకులు పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపైన ఉంది కాబట్టి ఈరోజు మనందరం కూడా సమావేశం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ మహానాడులో మనం చేయాల్సిన కార్యక్రమాలు దయచేసి సీరియస్ గా తీసుకోండి. శివరెడ్డి గారికి చేయని వారు డివిజన్ నుంచి అన్ని డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ 24లో చేయని వారు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరు, చేసి రాని వాళ్ళు ఎవరు అనేది అప్రాక్సిమేట్లీ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని వారితో ఒకరిద్దరితో అటు నేను మాట్లాడాము, ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికే మొదలు పెట్టినారు. కొంతమందిని పిలిచి మాట్లాడడం జరుగుతుంది, కొంతమంది ఇళ్ళకపోవడం జరుగుతుంది. చేయాల్సిన బాధ్యత నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపైన ఉంది కాబట్టి ఈరోజు మనందరం కూడా సమావేశం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ మహానాడులో మనం చేయాల్సిన కార్యక్రమాలు దయచేసి సీరియస్ గా తీసుకోండి. శివరెడ్డి గారికి చేయని వారు డివిజన్ నుంచి అన్ని డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ 24లో చేయని వారు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరు, చేసి రాని వాళ్ళు ఎవరు అనేది అప్రాక్సిమేట్లీ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని వారితో ఒకరిద్దరితో అటు నేను మాట్లాడాము, ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికే మొదలు పెట్టినారు. కొంతమందిని పిలిచి మాట్లాడడం జరుగుతుంది, కొంతమంది ఇళ్ళకపోవడం జరుగుతుంది. చేయాల్సిన బాధ్యత మీ కూర్చోండి, నా కుర్చీలేబా విగ్రహం ఏదైనా ఉంటే దాన్ని రేపు ఎల్లుండో క్లీన్ చేసుకొని దానికి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా మీ క్లస్టర్ పరిధిలో మీటింగ్లో ఉంటారు కాబట్టి దానికి ఎవరో ఒక మనిషిని పెట్టి ఏర్పాటు చేసి 27 ఉదయము 28 ఉదయము ఈ 2 రోజులు కూడా దానికి సంబంధించి పూలమాల వేసి ముందు రోజే క్లీన్ చేసుకుని ఏర్పాటు చేయాల్సింది కూడా కోరుతున్నాం. మీకు పరిధిలో ఎక్కడెక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయో కూడా అవి కూడా తెలియజేస్తాం. దాని తర్వాత మీరు రేపు క్లస్టర్ వైజ్ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకొని దానికి సంబంధించి ఇంకా కూడా డీటెయిల్గా కూడా క్లస్టర్ వైజ్ మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ ఆదేశించిందో దాని ప్రకారం మనం మే 27, 28 క్లస్టర్ వైజ్ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే క్లస్టర్ ఇన్ఛార్జీలతో శాసనసభ్యులు శివరెడ్డి గారు ప్రత్యేకంగా సమావేశమై ఏ కమిటీ అధ్యక్షులు కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ, డివిజన్ స్థాయి కానీ ఏ కార్యకర్తలైనా, ఏ నాయకులైనా, ఎవరైనా ఈ మహానాడుకు ఇచ్చేసేవారు కంపల్సరిగా వారి మెంబర్షిప్ ఐడి కార్డు తీసుకురావడం. పార్టీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఇంకేదన్నా క్షేత్రస్థాయిలో చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే సరిదిద్దుకొని ముందుకు పోవడానికి ఈ మహానాడు అనేది కార్యకర్తల పండుగలాగా మనందరం కూడా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా పాత జెండా ఉంటే కొత్త జెండా వేయడం కానీ ఇది ఏర్పాటు చేసుకోవాలని కూడా నెంబర్ 1 రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ నా కూర్చోండి, నా కుర్చీలేబా కుర్చీలు తెచ్చిపోయి